ఫిరాయింపు రాజకీయాలు అన్నప్పుడల్లా మీ పైన ఓటుకు నోటు వస్తుంది. అవును. నాకు తెలిసి మీరు బడే సమర్థించుకుంటారు. నేనేమేమో అట్లా దాన్ని అడగను. కానీ ఇంకో రకం ఏంటంటే అసలు బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడు కాపాడలేడు అని కేసీఆర్ ఆ రోజులో స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని ఎవరు కాపాడినట్టు, అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఏం కానట్టు నాకు ఇప్పటికి అర్థం కాని విషయం. రోజు బీఆర్ఎస్ నాయకులు కూడా ఓటుకు నోటు గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాయ చేశాడని తప్పించుకోగలిగాడు? నేను తప్పించుకోలేదు. న్యాయస్థానం ఇప్పుడు ఏ కేసు అయినా ఏ కేసు ఏం తెగుతలేదు కదా. ఏ కేసు అయినా న్యాయస్థానం సమీక్షకు నిలబడాల్సిందే. అవును. అది కేసు అక్రమమా సక్రమమా అనేది తేల్చాల్సింది న్యాయస్థానము. ఈ కేసు మీద సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఎందుకుంది? సింపుల్, ఓటుకు నోటు అని మీరు అన్నారు, అంతేనా? మీరు దాని పేరు అదే కదా. దాని పేరు అదే కదా. అంటే ఓటు కోసం నోటు ఇచ్చినట్టు. అవును. ఇది సిఆర్పిసికి వస్తుందా లేకపోతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కిందకి వస్తుందా? అంటే పేపర్ స్ప్రే లాగా. సో పార్లమెంట్ లో పేపర్ స్ప్రే దేని కింద వస్తే అర్థం కాక అక్కడ ఆగింది. సో ఇక్కడ అంటే యాంటీ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, పీసీ యాక్ట్ అనేది నువ్వు ఉద్యోగంలో విధి నిర్వహణలో నువ్వు బాధ్యతారహితంగా వ్యవహరించిన బాధ్యతను నెరవేర్చడానికి నువ్వు లంచం తీసుకుంటే నీ కేసు పీసీ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది. ఇక్కడ ఓటు అనేది స్టాట్యుటరీ రైట్, ఫండమెంటల్ రైట్. ఓటు వేయాలన్నా వేయకూడదా? ఓటు వేయడానికి నువ్వు ఏదాన్ని ఇచ్చినావు అనుకో. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయి, గ్రామాలలో లిక్కర్ వంచి పైసలు వంచుతున్నారు నాకు ఓటు వేయమని. ఆ కేసులన్నీ సరే ఎవరు పంచుతున్నారు అనేది పక్కన పెడితే అది జరిగితే ఆ కేసు ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తారా? రిటర్నింగ్ ఆఫీసర్ దాని కేసు కట్టి పీపుల్స్ రిప్రజెంటేటివ్ కింద సెక్షన్స్ పెడతారా? సో ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది అని చెప్పి నువ్వే ఓటుకు నోటు అంటున్నావు. నువ్వంటే ప్రభుత్వం, నువ్వే దానికి విరుద్ధంగా పీసీ యాక్ట్ పెట్టినావు అంటున్నావు. సో నేనేమన్నా అంటే నువ్వు అంటున్న దానికి, నువ్వు చేస్తున్న ఛార్జ్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఓటర్ లిస్టు ప్రకటించి ఓట్లు వేయండి ఎన్నికలలో ఎన్నుకోండి అని నోటిఫికేషన్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ రిలేటెడ్ అఫెన్స్ ఏదైనా కూడా ఆర్పీ యాక్ట్ కిందకి పోద్ది. మీరు కేసీఆర్కి ఇస్తున్న సలహా ఏంటంటే ఆర్పీ యాక్ట్ మీద మీ మీద కేసు పెట్టవాలి. ఇప్పుడు కోర్టు నేను అదే అడిగిన, బాస్ నువ్వు నాకు సంబంధం లేని వాళ్ళ దగ్గర విచారణ చేయమంటున్నావు, ఆ కోర్టుకే నా కేసును వినే అధికారం లేదు. అసలు నువ్వు చేస్తున్న ఛార్జ్కు నువ్వు పెడుతున్న సెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. పబ్లిక్ ప్రాపర్టీ అంటే మన ఇంటి ముందర ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది, అది వెలుగుతలేదనో వెలిగి వస్తూ పోతుందనో రాయి తీసుకొని కొడితే దానికి ట్యూబ్ లైట్ పగిలిపోయింది అనుకో, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు పెడతావా, నిర్భయ యాక్ట్ పెడతావా? అంటే మీరు చట్టంలో నిర్భయ యాక్ట్ కూడా ఉంది. నిర్భయ యాక్ట్కు ట్యూబ్ లైట్ వాళ్ళ కొడితే సెక్షన్స్ పెట్టిండు అనుకో, ఎంత అసహ్యంగా, ఎంత అంటే హౌలేగా ఉంటుందో. ఇవాళ నా మీద పెట్టిన కేసు కూడా అట్లాంటిదే. అంటే మీ నమ్మకం ఏమీ కాదు ఇది? నా నమ్మకం కాదు సార్, చట్టం ఇది. నేను చెప్తున్నా, మీరు ప్రొఫెసర్, మీరు పోయి మళ్ళీ యాక్ట్ చదవండి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 171E అండ్ D ఏవో సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టాల్సింది పీసీ యాక్ట్ కింద తీసుకొచ్చి కేసే అక్రమం పెడుతున్న సెక్షన్స్ నాకు అప్లై కావు. ఇప్పుడు నువ్వు మనిషి రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చాలా నేస్తాడు. నువ్వు రేపు మర్డర్ కేసులు వాని మీద కట్టేసి తీసుకొచ్చి నువ్వు విచారణ ఎదుర్కో అని అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? సో నీ చేతిలో అధికారం ఉందని విచక్షణ రహితంగా కేసులు పెట్టి ఆ కేసుల మీద నా మీద ఆరోపణలు చేసి, సో దాన్ని అందుకే నేను కోర్టు దగ్గరికి పోయినా. అయ్యా అసలు లా డిసైడ్ చేయి, నువ్వు ఓటు అనేది హక్కా డ్యూటీనా? ఓటు ఒకవేళ హక్కు అయితే దీనికి హక్కును ఉల్లంఘించడానికో హక్కును కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చే సెక్షన్స్ ఏంటివి? ఒకవేళ డ్యూటీ అయితే డ్యూటీకి సంబంధించిన సెక్షన్స్ ఏంటివి? ఫస్ట్ నువ్వు లా సెటిల్ చేయి. లా సెటిల్ చేసినాక ఏ న్యాయస్థానం ముందర పోయి నా కేసు వాదించుకోవాలనో నేను వాదించుకుంటా. నాకు అదేదో నా క్లారిటీ అనిపోయిన కోర్టు దగ్గరికి కోర్టు క్లారిటీ ఇవ్వలే. ఆ క్లారిటీ మీదనే ఉండే, మళ్ళీ తొందర వాడకు జర సమయం తీసుకొని చెప్తాం. అప్పటి వరకు దీని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆపు, ఫర్దర్గా నేను చెప్తా అని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇంకొక పొలిటికల్ పాయింట్ ఏంటంటే మీరు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటున్నారు. ఎంఐఎం కోసం ఇవాళ ప్రియాంక గాంధీ ఉపన్యాసం కూడా చూశాను. రాహుల్ గాంధీ ఉపన్యాసంలో అదే చెప్తున్నారు. దేశం అంతటా 40 సీట్లు 50 సీట్ల పోటీ చేసే ఎంఐఎం తెలంగాణలో 9 సీట్లకి ఎందుకు చేస్తోంది, దాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ నాకు గుర్తు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ టైం తప్ప మిగతా టైం అంతా ఎంఐఎం మీతోనే ఉంది. అవును. సో మళ్ళీ రేపు మీతో ఉండదా?
అంతకంటే ముందు తెలుగుదేశంతో ఉంది, అదే ఎవడు అధికారం అంతకంటే ముందు నాదెండ్ల భాస్కరరావుతో కూడా ఉన్నారు ఒక్క నెల ఉన్నప్పుడు అంటే ఎవడు అధికారంతో వాళ్ళతో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ రంగు బయటపడ్డది కదా, వాళ్ళ ద్రోహం దేశానికి చేస్తున్నది బయటపడ్డది కాబట్టి. అంటే రేపు మీకు ఆ రంగు బయటపడ్డది కనుక హంగు వస్తే మీరు వాళ్ళ మద్దతు తీసుకోరా? అసలు హంగానే ప్రశ్ననే ఉత్పన్నం కాదు తెలుగు రాష్ట్రాలలో. 40 సంవత్సరాల ఎన్నికల్ని, 8 శాసనసభ ఎన్నికల్ని మీరు చూడండి, ప్రజలు ఇచ్చిన తీర్పు విస్పష్టము. ఒకవేళ వస్తే మీరు క్వశ్చనే లేదు, అట్లాంటి ఇష్యూవే రైజ్ అవ్వదు. ఎంఐఎం తోని ఎలాంటి సంబంధాలు పెట్టుకోమని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పిండ్రు, బహిరంగ సభలలో చెప్పిండ్రు. అవసరమైతే ప్రతిపక్షాలు కూర్చుంటారు. ఎక్కడైనా మీరు గతంలో కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోడానికే సిద్ధపడ్డది తప్పితే ఇట్లాంటి ఇష్టం లేని పొత్తుల సంసారాలు చేయడానికి ముందుకెళ్ళలేదు. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ క్లియర్గా 2/3 మెజారిటీతోని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. మీరు రైతు బంధు విషయంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కౌలుదారులకు కూడా ఇస్తామన్నారు. అవును. కానీ ఒక ఫియర్ ఏంటంటే ఈవెన్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కౌలుదారులకు ఇవ్వడం అంటూ మొదలు పెడితే భూ యజమానులకు భయం మొదలవుతుంది. కౌలుదారు చట్టాలు ఉన్నాయి. సో కౌలు భూమి ఎక్కడ పోతుందో కౌలుకి ఇచ్చిన కూడా భయం ఉంది. సో రేపు భూ యజమానుల నుంచి భయం రాదా? మీరు కౌలుదారులకు అమలు చేస్తారు. కేటీఆర్ రైతులను కానీ, విద్యార్థులను కానీ, నిరుద్యోగ యువకులను కానీ భయపెట్టి బతకాలని చూస్తారు. మేము విస్పష్టంగా చెప్పినాం, భూ యజమానికి ఇవ్వాల్సిన భూ యజమానికి ఇస్తాం. గ్రామాలల్లో మన ఏందది మన ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం కదా, దాన్ని ఏమంటాం మనము